హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మలయాళం మూవీ అయిన గార్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ June 14, 2024లో ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకుంటే డిస్నీ హాట్స్టార్లో జస్ట్ 2 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. ఒకటి మలయాళం, మరొకటి తెలుగు. డైరెక్టర్ బై పి కిషన్. ఈ మూవీ కామెడీ అండ్ డ్రామా సీన్స్ అంతగా నచ్చవు, కానీ కామెడీ పరంగా కొన్ని సీన్స్ అయితే నచ్చుతాయి. మిగతాయి మాత్రం చాలా ఓవర్గా అండ్ లాజిక్లెస్ అయితే అనిపిస్తూ ఉంటాయి. స్టోరీ మనందరికీ తెలుసు. ట్రైలర్ చూశాక మాత్రం మీకు సినిమా స్టోరీ మొత్తం అయితే అర్థమవుతుంది. ఇందులో సస్పెన్స్, లాజిక్లు, మ్యాజిక్లు ఏమీ ఉండదు. అన్నీ లాజిక్లెస్ సీన్స్ అయితే ఉంటాయి. అది మాత్రం మీకు చాలా ఇరిటేషన్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడైతే మీకు ఎందుకురా ఈ సీన్ అన్ని యాడ్ చేసి చూస్తున్న ప్రతి ఒక్కరి మైండ్ దొబ్బేలాగా చేశారు అని అయితే అనిపించక తప్పదు. అలాంటి మూవీ. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, ఒక వ్యక్తి ఫుల్గా తాగి లయన్ కేవ్లోకి అయితే ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతాడు. ఇలా లయన్ కేవ్లోకి వెళ్ళిన వ్యక్తి మరలా ప్రాణాలతో ఎలా బయటికి వచ్చాడు అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ లైన్ బాగుంది, కానీ కావాల్సినంత మనకైతే నచ్చదు. ఒకటి కామెడీ పరంగా చూపించిన బాగుండు, లేకపోతే కొంచెం థ్రిల్లర్ యాక్షన్ పరంగా చూపించిన బాగుండు. ఇవి రెండు మిక్సింగ్ చేసి చూపించడం వలన చాలా సీన్స్ అయితే లాజిక్ అయితే మిస్ అయితే అయ్యింది. అంతేకాకుండా స్టోరీ నెక్స్ట్ టైం జరుగుతుందో ఈజీగా అయితే గెస్ అయితే చేయొచ్చు. వీళ్ళు కేవ్లోకి వెళ్ళిన తర్వాత మరలా బయటికి రావడం పెద్ద పని అయితే కాదు, కానీ దాన్ని లాగదీసి 2 గంటల సినిమా అయితే చేశారు. ఇన్ని 2 గంటల సినిమా చూడాలి అంటే మాత్రం మీకు అయితే చాలా బోర్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇటు సింహాన్ని చూసుకుంటే కొద్ది షార్ట్స్ అంటే క్లోజ్ షార్ట్స్ మాత్రం చాలా బాగుంది, కానీ లాంగ్ షాట్ చూసుకుంటే చాలా సీజీ వర్క్ అయితే పర్ఫెక్ట్ అయితే లేదు. ఏదో ఒక పిల్లిని చూసినట్టు, లేకపోతే ఇక దూరంలో ఉన్న ఏదో ఒక జంతువుని చూస్తున్నట్టయితే అనిపించింది. అంతేకాకుండా చాలా లాజిక్లెస్ సీన్స్ అయితే మిస్ అయ్యారు. సింహాన్ దగ్గరికి వెళ్ళిన వ్యక్తి అతన్ని కాపాడడానికి మరొక వ్యక్తి వెళ్తాడు. వీళ్ళిద్దరు లోపల 10-20 నిమిషాల దాకా మాట్లాడుకుంటూ సొల్లు చేసుకుంటూ ఉంటే అక్కడ ఉన్న సింహం వీరిని చూస్తూ నవ్వుతున్నట్టయితే అనిపిస్తూ ఉంటుంది. అలాగైతే చూపించారు. పెద్దగా ఈ సినిమాలో మాట్లాడుకోదగ్గ ఏమైతే లేదు. ఈ సింహం దగ్గర ఇరుక్కపోయిన ఇద్దరిని బయటికి తీయడానికి ఏదో బయట వాళ్ళు హడావిడి చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ ముఖంలో పర్ఫెక్ట్ అయిన భయం అయితే చూపించలేదు. అంతేకాకుండా ఆ సమయంలో కామెడీ క్రియేట్ చేయాలైతే అనుకున్నారు. అసలు కామెడీ అయితే వర్కౌట్ అయితే అవ్వలేదు. ఏ సీన్ అయితే మీకు నచ్చదు, అక్కడక్కడ సీన్స్ అయితే నచ్చుతాయి. అంతేకాకుండా అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్ అయితే నచ్చుతాయి. కానీ ఈ సింహం దగ్గర ఉన్న ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి ఎలాంటి కామెడీ అయితే రాదు. బయట ఉన్న వాళ్ళే కొద్దిగా అక్కడక్కడ కొన్ని జోకులు వేస్తూ ఉంటారు. అది వర్కౌట్ అయితే అయ్యింది. ఫన్ పరంగా చూడొచ్చు. మిగతా మాత్రం మీకు డ్రామా పరంగా చాలా ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపిస్తాయి. చాలా విసుగు తెప్పించే సీన్స్ అయితే ఉన్నాయి. ఈ సినిమాలో సాంగ్స్ చూసుకుంటే ఒక 4 సాంగ్స్ అయితే ఉన్నాయి. మరి ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా ఈ సాంగ్స్ ఎందుకు పెట్టారో తెలియదు. ఒక్క సాంగ్ అయితే నచ్చుతుంది. క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ కూడా అసలు అనవసరంగా ఫైట్ అయితే పెట్టారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెద్దగా వర్కౌట్ అయితే అవ్వలేదు. ఇటు హీరో ఫ్రెండ్, అలాగే హీరో గర్ల్ ఫ్రెండ్, వీరిద్దరి దగ్గర నుంచి ఏదో హడావిడి చేస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు, కానీ అది కూడా చాలా ఓవర్గా అయితే అనిపించింది. అంతేకాకుండా వీరు సింహం బోన్లోకి వెళ్ళడానికి 2 రీజన్స్ అయితే ఉంటాయి. ఆ 2 రీజన్స్ కూడా చాలా సిల్లీగా అయితే చూపించారు. మరలా క్లైమాక్స్లో ఏదో ట్విస్ట్ పెట్టాను అని అనుకుంటారు, కానీ ఆ ట్విస్ట్ కూడా మీకు నచ్చదు. చాలా ఇరిటేషన్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోదగ్గ ఏమైతే లేదు. జస్ట్ 1 టైం వాచ్. అదైనా ఫ్రీ టైం ఉంటే మాత్రమే చూడండి. ఏదో సింహం బోన్ దగ్గర వెళ్ళారు, థ్రిల్లర్, క్రైమ్ అండ్ కామెడీ అండ్ డ్రామా పరంగా ఏదైనా నచ్చుతుంది అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని సినిమా చూస్తే పిచ్చి, బోర్ అండ్ ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది. మీరు ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. ఇప్పుడు చూసుకుంటే డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అలాగే ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూసేయవచ్చు. ఓకే ఫ్రెండ్, చూసారు కదా మలయాళం మూవీ అయిన గార్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ ఓటీటీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.